ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం 15 వచనాల వరకు చదువుకుని ఉన్నాము. గడిచినటువంటి ఆదివారము ఈ ఆమోసు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ వారం కూడా ఆమోసు గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 5వ అధ్యాయము మొదటి నుండి 15 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఇందులో 13వ వచనాన్ని మనం చదువుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. చాలు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇది ఏ కాలమట? చెడు కాలము. ఈ చెడు కాలము అనగా ఒక్కసారి మనం ఆ 2వ తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 1-2 వచనాల్లో మనకి కొన్ని విషయాలు కనబడతాయి. 2వ తిమోతికి రాసిన పత్రిక దయతో 3వ అధ్యాయం 1-2 వచనాలు. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకును. అంత్యదినాల్లో ఏమొస్తాయట? అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకును. అంటే చెడ్డ దినాలు అనగా ఏంటంటే, మానవులకి ఏమొస్తాయంటే అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి, అపాయాలు. మనం ఇంకా కిందకి చదివినట్లయితే ఎందుకు అపాయాలు వస్తాయి అక్కడ కొద్దిగా లిస్ట్ ఇచ్చాడు, అది చదువుదాం. ఇయాలి అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇక్కడ మనం ఇంకా కిందకి చదివితే అనురాగరహితులు, అతిద్వేష్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఇందురు, ఇట్టి వారికి విముఖుడువై ఎందరు. ఇక్కడ అపాయకరమైన కాలాలు అనేటటువంటి ఎందుకు ఇది చెడ్డ కాలమట. ఎందుకు అపాయాలు వస్తాయట అక్కడ కొన్ని లిస్టు ఈ అపోస్తుడైన పౌలు గారు ఇచ్చారు. ఎందుకు వస్తాయటంటే అక్కడ మనం మొట్టమొదటి ఏంటంటే స్వార్థప్రియులు అనేటటువంటిది మనకు కనబడ, అంటే స్వార్థం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, దేశాలు ఉన్నాయి అనుకోండి, వారి యొక్క ఆధిపత్యం కొరకు, వారి యొక్క నాయకత్వం కొరకు దేశాల్లో పరిస్థితులు ఎట్లా జరుగుతున్నాయి అనేది గమనించగలిగితే, ఈ దేశం వాళ్ళు ఆ దేశాన్ని, ఆ దేశం వాళ్ళు ఈ దేశాన్ని, అంటే ఎవరి కొరకు? దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకుల స్వార్థం కొరకు మధ్యలో ఎవరు బలైపోతున్నారో? అమాయకులైనటువంటి ప్రజలు బలైపోతా ఉన్నారు. అంటే ఎవరి స్వార్థం ఇది? నాయకుల యొక్క స్వార్థం. అంటే ఒక్క మనిషి బలవాడంటే ఒక్క మనిషి స్వార్థం కొరకు ప్రక్క మనిషిని బలి చేసేటటువంటిది ఆ యొక్క పరిస్థితి. ఎందుకంటే ఒక్కని కొరకు ఇంకా తను అనుకున్నది జరగాలి, తను అనుకున్నది చెయ్యాలి. అలాగన్నప్పుడు ఎదుటివారు ఎలా బలైనా అతడికి అనవసరం. అందుకనే మనం గమనించగలిగింది ఎందుకు ఇది చెడ్డకాలం అంటే స్వార్థం అనేటటువంటిది నిండిపోయింది. ఎట్లాగంటే అందుకనే చూడండి, మనిషిని మనిషి చంపుకునేటటువంటి పరిస్థితి. తర్వాత ఒక మతం మీదకి ఒక మతం ద్వేషించుకునే. ఎందుకు అవి వచ్చినవి అంటే నాయకత్వపు పోరు కొరకు, నాయకత్వ పోరు, మతం మీదకి మతం, కులం మీదకి కులం, మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం. అంటే దేన్ని బట్టి వచ్చింది ఇది? వాళ్ళ యొక్క స్వార్థము కొరకు
అమాయకులైనటువంటి ప్రజలను బలి చేస్తా ఉన్నారు. స్వార్థం వల్ల ఈ ప్రస్తుత దినాల్లో పరిస్థితులు ప్రపంచ దేశాల్లో మనం చూడగలిగితే ఎక్కడా కూడా ఏం లేదంటే మంచి అనేటటువంటిది లేదు. మీరు ఎంతోమంది ఈ న్యూస్ చూస్తానే ఉంటారు. ఏ దేశంలో చూసినా ఏదొక అరాచకమే, ఏ రాష్ట్రంలో చూసినా ఏదొక అరాచకమే, ఏ ప్రాంతంలో చూసినా ఏదొక అరాచకమే. ఎందుకని? స్వార్థం. తర్వాత ఇంకా మనం వివరణ అక్కర్లేదు, ధనాపేక్ష. అంటే ధనాన్ని ఆశించి ధనము కొరకు ఎంతోమందిని చంపేసేవారు ఈ రోజున అనేకులు ఉన్నారు. మనిషిని ధనం కొరకు చంపేశారు. అంటే ధనాశ అంటే బతకడానికి మనకు ఉండొచ్చు, కానీ మితిమీరినటువంటి ఆశ మనకు ఉండడానికి వీల్లేదు. మనం బతకడానికి కొంత డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడాలి, కానీ అదే పని కొరకు దేన్నన్నా చేయడానికి మనం ముందుకు సాగడానికి వీలు లేదు. తర్వాత ఇంక బెంకములు ఆడువాడు, అహంకారం. తర్వాత దోషకు అంటే ఇతరులను దూషించేటటువంటి వారు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులు అంటే విధేయత లేనివారు. తర్వాత కృతజ్ఞత లేనివారు అంటే ఎవరన్నా ఒక ఉపకారం చేశారనుకో దాన్ని మర్చిపోయేవారిని ఏమంటారు? కృతజ్ఞత లేనివారు. తర్వాత ఇంకేమంటాడు? అపవిత్రులు అంటే పవిత్రత లేనివారు, పరిశుద్ధత లేనివారు. ఒక వ్యక్తి పవిత్రంగా ఉన్నాడు అనుకోండి, ఇంకొక వ్యక్తిని పాడు చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తి పవిత్రంగా ఉన్నాడు అనుకోండి, ఇంకొక వ్యక్తిని పాడు చేయడానికి అవకాశం ఉంటుందా? చూడండి, ఈ రోజున చిన్నపిల్లల మీద ఏం జరుగుతున్నాయి? అరాచకాలు. ఆ వ్యక్తి పవిత్రంగా ఉంటే అక్కడ జరుగుతుందా? జరగదు. అంటే ఒక వ్యక్తి పవిత్రంగా ఉంటే, ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉంటే అపవిత్ర కార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయండి? ఉండవు. అందుకనే పవిత్రనీతి లేదు కాబట్టి ఏమొచ్చిందంటే అనేకమైనటువంటి రీతుల్లో అరాచకాలు ఎక్కువైపోయింది. అపవిత్రత, పరిశుద్ధత లేకపోవడాన్ని బట్టి. అందుకని ఏమైపోతుందంటే ఇది చెడు కాలం. తర్వాత ఇంకేంటి అనే విషయాన్ని గమనించగలిగితే అక్కడ అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అచిద్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఈ లిస్ట్ అంతా మీకు అవసరమైతే ఇంటికి వెళ్ళాక చదవండి. దాని మీద ఎక్కువ వివరణ అవసరం లేదు. ఆల్రెడీ మీరు చదివితే మీకు ఆ పరిస్థితులన్నీ కూడా అర్థమైపోతాయి. అందుకని అలాంటి మనస్తత్వాలు, అలాంటి గుణాలు ఉంటే జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే చెడు అనేది ఎక్కువ జరుగుతుంది. చెడు జరగడానికి కారణాలు మానవుల్లో అవి ఉంటే మాత్రం చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే ఆమోసు భక్తుడు అంటాడు కదా, ఇది చెడు కాలము గనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఓరకుండును అంటాడు. అయితే ఈ చెడు కాలం గురించి కూడా మరి కొన్ని విషయాలు మనకేంటంటే ఒకసారి ఆ ఆదికాండములో కొన్ని విషయాలు మనకు కనబడతాయి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట కనబడుతుంది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనియుండిరి. దేవుడు చూశాడట. దేవుడు చూసేసరికి భూలోకం అంతా ఎలా ఉందట? చెడిపోయిందంట. దానికి కారణం ఎవరట? చెడిపోవడానికి కారణం ఎవరట? ఏమండి, ఎవరు? మనుషులంటే అక్కడ వాక్యాన్ని బాగా చదవండి, కొంచెం చదివేవారు అందరూ చూడండి వాక్యాన్ని. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనియుండిరి. ఎవరు చెరిపేసుకున్నారట? దేవుడు కాదు సుమా. దేవుడు చెరిపేస్తే దేవుడు కాదు. ఎవరు చెరుపుకున్నారట? ఎవరిని వారే చెరుపుకున్నారట.
ఎవరైనా వారే. ఒక విషయాన్ని గమనించండి, ఎప్పుడు కూడా పక్కవాడు ఎవరు మనల్ని చెరపరు, మనంతట మనమే చెడిపోవడానికి కారణం. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. చెడిపోయిందట. దానికి గల కారణం ఎవరట? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. మార్గాలన్నీ కూడా ఏమైపోయాయి? ఎవరికి వారే చెడిపేసుకున్నారట. అందరూ ఎవరికి వారే. ఎప్పుడన్నా సరే నా జీవితం పాడైపోయిందంటే దానికి కారణం ఎవరు చెప్పండి? నేనే, పక్కవారు కాదు. నేను పాడయ్యానంటే దానికి కారణం నేనే, నన్ను నేను చెరుపుకున్నాను, అంతేగాని పక్కవారు మాత్రం కాదు. అది ఎవరు చూశారంటే దేవుడు చూశారు. ఆ చెడిపోవడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. దేవునికి స్తోత్రాలు కలిగిన తరువాత మనం గమనించినట్లయితే అంతా కూడా చెడిపోయింది. ఆ కాలంలో ఒకే ఒక్క ఆయన అంటాడు, దేవుడు చెప్తాడు, 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించు. చూడండి ఒక్కసారి, దేవుడు అంటున్నాడు, అందరూ చెరిపేసుకున్నారు తమ మార్గాలని చెప్పి నోవాహుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించి. మొత్తం అంతా భూలోకమంతా చెడిపోయిందట. భూమి మీదనున్న మానవులందరూ చెడిపోయారట. అలాంటి చెడ్డవారి మధ్య నోవాహు ఉన్నాడు. ఎవరున్నారు? మొత్తం అందరూ చెడిపోయారట. కానీ అలాంటి జనాల మధ్య ఒక నోవాహు కుటుంబం ఉంది. కానీ నోవాహు కుటుంబం మాత్రం ఏమవ్వలేదట, చెడిపోలేదు. దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? రైట్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలిగిన. ఒకటి, అందరూ చెడిపోయారు కానీ నోవాహు చెడిపోలేదు. తన పక్కన ఎవరు మంచోళ్ళు లేరు. తన పక్కన ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. తన కుటుంబం పక్కన ఎవరు మంచోళ్ళు లేరండి. కానీ నోవాహు ఒక్కడు మాత్రం అందరూ చెడిపోయినా నోవాహు ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడు. దానికి కారణం ఎవరో తెలుసా? నోవాహే. తనను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుడు అంటుంది, ఆ ఎదుట నీవే నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీవు నీ ఇంటి వారు వాడలో ప్రవేశించు. తనతో పాటు తన భార్యను కూడా కాపాడుకున్నాడు. తన భార్యను, లోతు భార్యను దేవుడేమన్నాడు? నువ్వు చూస్తే ఉప్పుతంబం అయిపోతావు అన్నాడు. తను ఏమైంది? చూసింది ఉప్పుతంబం అయిపోయింది. లోతుని బట్టి మాత్రం తీసుకురాలేదు. దేవుడు తీసుకొచ్చాడా? పోన్లే నూరుకోండి, లేదు. అంటే దీనికి గల అర్థమేంటి? నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, తన భార్యను కూడా ఏం చేసుకోగలిగాడు? నోవాహు కాపాడుకోగలిగాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని కాపాడుకోగలిగారు? తన 3 కొడుకుల్ని కాపాడుకోగలిగారు. తన 3 కొడుకుల్ని కాపాడుకున్నారు. 3 కొడుకులకి పెళ్లి చేసినటువంటి 3 కోడల్ని కూడా కాపాడుకున్నారు. ఎంత దేవుని కృప! దేవునికి స్తోత్రాలు కలిగిన హల్లెలూయా. నోవాహు తన భార్యని కాపాడుకున్నారు, వాళ్ళిద్దరూ ఏకమయ్యి 3 కొడుకుల్ని కాపాడుకున్నారు. 3 కొడుకులతో పాటు 3 కోడల్ని కాపాడుకున్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకున్నది నోవాహే. దేవునికి స్తోత్రం కలిగింది. దీపం ఆరిపోకుండా ఉండాలంటే దానికి మనం ఏం చేస్తాం? చిమ్మిలీని పెడతాం. ఎవరు పెడతారు? అది దేవుడు వచ్చి పెడతాడా? మనమే పెట్టుకుంటాం. ఆరిపోయేటప్పుడు గాలి తగలకుండా లోన పెట్టుకుంటాం. మన ఇల్లు, మన దీపం ఆరిపోకుండా ఉండాలంటే, మన పిల్లలు దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే, మన ఇంటికి దేవుడు ప్రొటెక్షన్, రక్షణ దేవుడు ఇవ్వాలనుకుంటే
ఆ ఇంటిని కాపాడుకునే బాధ్యత ఎవరిదో తెలుసా? మందే. దేవుడిది అనడానికి వీలు లేదు. చెడిపోయిన జనాల మధ్య, చెడిపోయిన ప్రజల మధ్య నోవాహు కుటుంబం అందే దేవుడిచ్చిన సాక్ష్యం, నా ఎదుట నోవాహు నీవొక్కడవే నీతిమంతుడివై అన్నావు. చెడిపోయిన లోకములో దేవుని కొరకు ఒకే ఒక్క నీతిమంతుడిగా నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? నోవాహు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రోజున ఎందుకు అతడు కాపాడుకోగలిగాడో తెలుసా? దేవుని మాట జవదాట్లేదు నోవాహు. దేవునికి స్తోత్రం కలిగిన వాడ కట్టు అంటే ఏం చేశాడు నోవాహు? వాడ కట్టాడు. ఎంతోమంది ఏలాకోలం చేశారు నోవాహుని. ఏంటయ్యా నోవాహు, మేమందరం నీటిలో మునిగిపోతామా? నువ్వు ఒక్కడవే వాడ కట్టుకుని వాడలో ఉండి క్షేమంగా ఉంటావా అని హేళన చేసినవారు, అపహాసం చేసినవారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ నోవాహు వాళ్ళెవరి మాటలో పట్టించుకోలేదు. నా దేవుడు కట్టమన్నాడు, నేను కడుతున్నాను. నా దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను. ఎవరి మాట ఆలకించాడు తెలుసా నోవాహు? తూచా తప్పకుండా దేవుని మాట ఆలకించాడు. దేవునికి స్తోత్రాలు కదా. మనం కూడా ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారి మాటల కంటే ఎవరి మాట ఆలకించాలి? మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే దేవుని మాట మనం ఆలకిస్తే తూచా తప్పకుండా మనల్ని మనం ఏం చేసుకోగలుగుతాం? కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రాలు కదా. అంటే ఇక్కడ గమనించాలి, చెడిపోయిన సమాజములో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు నోవాహు. దేవుని కొరకు ఒకే ఒక్కడగా నిలవబడిన వ్యక్తి ఎవరంటే నోవాహు. ఈ రోజున మన కుటుంబాలకు కూడా ఈ చెడు కాలములో నీవు నీ కుటుంబము కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదంటే అది నీ మీదే ఉంది. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వింటే మన కుటుంబాన్ని ఈ చెడు కాలంలో కూడా దేవుడు కాపాడతాడు. రెండవది ఏంటంటే రాజుల గ్రంథములో 19వ అధ్యాయములో, రాజుల గ్రంథములో 19వ అధ్యాయంలో కూడా, మొదటి రాజు 19వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటారు. 19వ అధ్యాయం కాదు, క్షమించాలి, 10వ వచనం, 19వ అధ్యాయము 10వ వచనం. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీటుకై చూచుచున్నారని మనం చేసి, ఏలియా దేవుడికి చెప్పిన సందేశం ఏంటంటే, ఇక్కడ నేను చదువుతాను గమనించండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలకు ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడన మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీటికై చూచుచున్నారని మనం చేసి, ఏం చేశారంటే ఇశ్రాయేలు వారు అందరినీ కూడా చంపేశారు. తర్వాత ఏమంటాడైనా, నీ నిబంధనను త్రోసివేసి, నిబంధన అంటే దేవుడు మాటను వారు త్రోసిపుచ్చారు. తర్వాత ఏంటంటే నీ బలిపీఠములను పడగొట్టి దేవుని యొక్క స్థలాల్ని పడగొట్టే. తర్వాత ఏంటంటే నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు చంపేశారు. తర్వాత ఇంకేంట అంటాడంటే ఆయన, ఇదిగో సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒక్కడన మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీటికై చూచుచున్నారని మనం దేవుడి కొరకు ఎవరు నిలబడ్డారట?
ఎంతమంది నిలబడ్డారట? ప్రవక్తలు చంపేశారు, తర్వాత నిబంధన త్రోసివేశారు, తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే బలిపీఠాలని పడగొట్టారు ఇశ్రాయేలు వారు. కానీ నీ కొరకు ఎవరున్నారు? నేను ఒక్కడను మాత్రమే ఉన్నాను. ఒక్కడినే. ఎవరి కొరకు? దేవుని కొరకు. మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే ఉన్నాను. ఏ రోజున దేవుని పిల్లలుగా ఈ చెడు కాలములో మనం ఎవరి కొరకు నిలబడాలంటే దేవుని కొరకు మనము నిలబడాలి. ఇది చెడు కాలం. నోవాహు దేవుని కొరకు చెడు కాలంలో దేవుని కొరకు నిలబడ్డాడు. ఏలియాను గురించి మనం ఆలోచించగలిగితే ఇదిగో అక్కడంతా కూడా నష్టమే జరుగుతుంది, దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నోవాహు కూడా ఏం చేశాడంటే దేవుని కొరకు ఒక్కడ మాత్రమే నిలబడ్డాడు. కలిసిపోలేదు సుమా? కలిసిపోయాడా? నోవాహు కలిసిపోయాడా? అందరూ ఇలాగా ఉంటే నేను ఒక్కడ మాత్రం ఉండి ఏం చేస్తానని కలిసిపోయాడా నోవాహు? లేదు. ఏలియా అందరూ ఇలా ఉంటే నేను ఒక్కడ మాత్రం ఉండి ఏం చేస్తానని కలిసిపోయాడా నోవాహు? ఏలియా కలిసిపోలేదు. తను కూడా ఎట్లా ఉన్నాడంటే ప్రభువా నీ కొరకు నేను ఒక్కడన మాత్రమే ఉన్నానయ్యా. ఈ చెడు కాలంలో దేవుని కొరకు మనం ఎవరి కొరకు రోషంగా నిలబడ్డాడట? దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి వ్యక్తి ఏలియా. మనం కూడా ఎవరి కొరకు ఈ చెడు కాలంలో నిలబడాలంటే దేవుని కొరకు మనం కూడా నిలవబడాలి. దేవునికి స్తోత్రాలు కలిగినగా. హల్లెలూయా. ఈ సమయంలో మనం గమనించగలిగితే చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటే తమ్మును తామే చెరిపివేసుకున్నారు అనేటటువంటి మాట మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము ఈరోజు పాఠం పేరు ఏంటంటే చెడు కాలంలో మనం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? చెడు కాలంలో మనం బ్రతకాలంటే ఏం చేయాలి అంటే చెడ్డ కాలంలో మనం బ్రతకాలి అంటే ఎలా జీవించాలి? అది మన పాఠం. ఇక్కడ మనం గమనించగలిగితే 5వ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు వారులారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించు. అంటే ఇక్కడ గమనించాను, ప్రవక్త ఆమోషు ఏం చేస్తున్నాడంటే అంగలార్పు అంటే ఏడుస్తూ చెప్తున్నాడు. అంగలార్పు అంటే ఏమంటారు? ఏడుపు కంటే ఇంకా ఎక్కువైన దాన్ని అంగలార్పు అంటారు. ఎవరి కొరకు ఏడుస్తున్నాడు ఈయన? ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా అంగలార్చుచు నేను చెప్పే మాట మీరు ఆలకించండి అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే చదవండి. కన్యకి అయిన ఇశ్రాయేలు కూలిపోయింది. కన్యకైన ఇశ్రాయేలు ఏమైపోయిందంట? కూలిపోయింది. అంటే కూలిపోవడం అంటే పడిపోయింది. తర్వాత ఆమె మరి అన్నటికి లేవదు, లేవనెత్తువాడు ఒక్కడును లేడు, ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. కన్యకైన ఇశ్రాయేలు ఏమైపోయిందంట? కూలిపోయింది. అంటే పడిపోయింది. లేవనెత్తువాడికి ఎవరు కూడా లేరు అనేటటువంటి మాట మనకి కనబడతా ఉంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ఇశ్రాయేలు అనేటటువంటి వారు ఎవరంటే దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు ఈమె ఏమైపోయిందంట? కూలిపోయింది అంటే పడిపోయింది. దేవుడే చెప్తున్నాడు నిన్ను లేవనెత్తు వారు ఇంకెవరో కూడా లేరు అంటున్నారు. ఎందుకు పడిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే అదే అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు కనపడతాయి. అనగా దేవుని ప్రజలు కూలిపోవడానికి గల కారణాలు ఏంటో అక్కడే కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒక్కసారి మీరు అదే 5వ అధ్యాయంలో దయతో 11-12 వచనాన్ని చదువుదాం. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగు. చాలు ఎవరు ఎరుగుదురట? దేవుడు అంటున్నాడు మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదు. అసలు కన్యకైన ఇశ్రాయేలు కూలిపోవడానికి పడిపోవడానికి గల కారణం ఏంటట? మొదటి కారణం ఏంటంటే ఈ యొక్క
దేవుని పిల్లలు ఏం చేశారటంటే అపరాధం చేశారు. ఎవరికి వ్యతిరేకంగానో? దేవునికి వ్యతిరేకంగా. అంతేకాకుండా ఇంకేమంటాడు ఆయనంటే, ఇదిగో ఘోరమైనవనియు నేను ఎరుగుదును. మీరు చేసిన అపరాధాలు ఘోరమైనవి. అది ఎవరికి తెలుసా? నాకు తెలుసు. అంటే కూలిపోవడానికి, పడిపోవడానికి గల కారణం ఏంటంటే మొదటిది పాపము అన్నది మనం గమనించు. అందుకనే కన్యకైన ఇశ్రాయేలు ఏమైందంటే కూలిపోయింది, పడిపోయింది. దేవుని పిల్లలు పడిపోయారు, దేవుని యొక్క ప్రజలు పడిపోయారు. దానికి గల కారణం ఏంటంటే వారు చేసిన పాపం, వారు చేసిన ఘోరమైన పాపం ఎవరు చూశారట? దేవుడు చూశారు. తర్వాత రెండోది, ఎందుకు వాళ్ళు కూలిపోయారో మనం గమనించగలిగితే, ఎందుకు వాళ్ళు కూలిపోయారని గమనించగలిగితే 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడతారు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలును ప్రవేశింపకుడి, బేర్షాబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద దాన్ని నాశనము చేయను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఏంటి? బేతేలు అనేటది, తర్వాత గిల్గాలు అనేటది, తర్వాత బెయేర్షెబా అనేటటువంటిది. 3 ప్రదేశాలు ఉన్నాయి. ఈ 3 ప్రదేశాలు కూడా ఎలాంటివి అని మనం గమనించినట్లయితే ఇంచుమించి 3 ఒకే కావుక మనకు కనబడుతున్నాయి. ఏంటంటే వీళ్ళు అన్య దేవతలను ఆరాధించేటటువంటి ప్రాంతాలని ఆశ్రయిస్తున్నారు. అంటే అన్య దేవతలను వీరు సేవిస్తూ ఉన్నారు. వీళ్ళు కూలిపోవడానికి, వీళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవతారాధన వీళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకనే 5వ అధ్యాయములోనే మనకి 5వ అధ్యాయములో ఒకసారి మీరు 26వ వచనం 27వ వచనాన్ని చదవండి. మీరు మీ దేవత అయిన మిలేకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి కదా, కాబట్టి నేను దమస్కు పట్టణమును అవతలకి మిమ్మల్ని చెరగొనపోదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారట? విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. విగ్రహారాధన. వాళ్ళు కూలిపోవడానికి గల కారణం 1 పాపము, 2 అపరాధము, ఇదిగో 3వది ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఒకవేళ మనం ఉన్నటువంటి వాటికి నమస్కారం చేయకపోవచ్చు, కానీ దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే మనకి విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువ దేన్నైతే మనం ప్రేమిస్తామో అదే విగ్రహారాధనతో సమానం. గనుక ఇశ్రాయేలు పడిపోవడానికి, ఇశ్రాయేలు కూలిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలిగితే 2 కారణాలు. 1 అపరాధం, 2 వారు చేసినటువంటి విగ్రహారాధన. అందుకని ఏమైపోయిందంట? కూలిపోయింది. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే పడిపోయారో ఎవరు ఏడుస్తున్నారో తెలుసా? భక్తుడైన ఆమోసు దేవుడు చెప్పిన మాటను బట్టి, వాళ్ళ పడిపోయిన స్థితిని బట్టి ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును. ఇలా జరిగిన తరువాత ఇప్పుడు ఆమోసు ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ చెడు కాలంలో బ్రతకాలి అని అంటే దేవుడు గొప్పదనాన్ని మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవారులారా, ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు ఆమోసు. ఏంటి ఆ గొప్పతనం అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనం చదివినటువంటి వాక్యంలో 4 విషయాలు కనపడతాయి. ఏంటంటే, ఇదిగో ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృజించినవాడు.
ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పే మాట ఏంటంటే ఆయన సృజించిన వాడు, ఆయన సృష్టికర్త అని చెప్తా ఉన్నారు. దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సమస్తాన్ని సృజించిన సృష్టికర్తయ్య. మీరు సృష్టిని విడిచిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి వాటిని మీరు ఆరాధిస్తున్నారు. దేవుడు గొప్పతనాన్ని ఆమోస్ చెప్తా ఉన్నాడు. దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త. మీరు పడిపోయారు. దానికి గల కారణం ఏంటంటే మీరు చేసినటువంటి అపరాధం, మీరు చేసినటువంటి పాపం. దానికి కారణం ఏంటంటే మీరు చేసినటువంటి దేవతా ఆరాధన. అందుకని మీరేమయ్యారు తెలుసా? కూలిపోయారు. ఈ కూలిపోయినటువంటి సమయంలో ఈ యొక్క ఆమోసు చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు అలాంటి వాడో తెలుసా? దేవుడు గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు ఆమోసు. దేవుడు అలాంటి వాడంటే ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు అనేటటువంటి వర్తమానాన్ని దేవుడి గురించి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్తా ఉన్నాడు. ఇక రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, కారు చీకటిని ఉదయముగా మార్పు చేయవాడు. చీకటిని ఆయన ఏం చేయగలడట? ఉదయముగా మార్చువాడు. చీకటిని ఆయన ఎలా చేయగలడంటే ఉదయముగా మార్చేటటువంటి దేవుడు. అందుకనే భక్తుడైంది దావీదు అంటాడు, నా చీకటిని వాడు, నా చీకటిని వెలిగించువాడు, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని తొలగించువాడు, జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా చీకటిని వెలుగుగా చేయవాడాయన. అందుకనే ఈ యొక్క ఆమోసు భక్తుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు గొప్పతనం గురించి చెప్తున్నాడు వాళ్ళకి. మరొకసారి దేవుడు సృష్టికర్త, రెండోది ఏంటంటే ఆయన చీకటిని వెలుగుగా చేసే దేవుడు. హల్లెలూయా. తర్వాత మూడోది ఏంటంటే ఆయన ఏమంటాడంటే ఇదిగో పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. ఆయన దేనన్నా మార్చడానికి అలాంటి వాడు సమర్థుడు. చీకటిని వెలుగుగా మార్చగలడు, వెలుగును చీకటిగా మార్చగలడు. దేవుడు గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే పగటిని రాత్రి ఇదిగో చీకటి వలె మార్పు చేయవాడు. తర్వాత నాలుగోది ఆయన ఏమంటాడంటే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. నాలుగోది ఆయన ఏమంటే సముద్ర జలాలను కూడా ఆయన పిలిచి భూమి మీద పొర్లి పారజేయవాడు. అంటే దేవుడు అంత సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు గొప్పతనం ఏంటంటే ఇదిగో ఆయన సృష్టికర్త. ఇదిగో దేవుడు అలాంటి దేవుడు అంటే చీకటిని వెలుగుగా చేయవాడు, వెలుగుని చీకటిగా మార్చేవాడు, సముద్ర జలాలను పిలిచి ఆయన పరల చేయవాడు. దేవుడు అలాంటి సర్వశక్తి గల దేవుడని దేవుడు గొప్పతనాన్ని ఆమోసు చెడిపోయినటువంటి ఇజ్రాయేలు జనాంగానికి, పడిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన హల్లెలూయా. గనుక ఈ చెడు కాలములో మనం బ్రతకాలి అని అంటే, మనం జీవించాలంటే ఏం చెయ్యాలని అంటే అక్కడ ఆయన చెప్తాడు. ఎక్కడంటే 5వ అధ్యాయము 14వ వచనంలో మనకి కనబడతారు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకుడి. చాలండి. ఏం చేయాలట? మీరు బ్రతుకున్నట్లు చెడు కాలంలో మనం బ్రతకాలనంటే దేన్ని విడిచిపెట్టాలట? కీడును విడిచిపెట్టి మేలును మనము వెతకాలట.
కీడును విడిచిపెట్టాలి. ఏంటి కీడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్యులు మనకు కనపడుతుంది. ఏంటి కీడు అంటే 5వ అధ్యాయం 12వ వచనాన్ని, కీడును మనం ఏం చేయాలట? మనం బ్రతకాలంటే, చెడు కాలంలో మనం బ్రతకాలంటే దేన్ని విడిచిపెట్టాలట? కీడును విడిచిపెట్టాలట, మేలును మనము వెదకాలట. అప్పుడు మనం ఏమవుతాము? బ్రతుకుతామట. ఏంటి కీడో ఒక్కసారి అదే ఆమోసు గ్రంథములో దయతో 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమనివనియు నేను ఎరుగుదును. ఇదిగో దేన్ని విడిచిపెట్టాలంటే దరిద్రులను యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనకద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఎండ్లను కొట్టుకొనినను వాటిలో కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. చెడు కాలంలో బ్రతకాలంటే దేన్ని విడిచిపెట్టాలట? చెడును విడిచిపెట్టాలి. చెడు అనగా ఏంటి? పాపాన్ని మానవుడు ముఖ్యంగా విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ చిన్నపిల్లల కానుండి పెద్దవారి వరకు కూడా ఇంచుమించు నా ఉద్దేశ ప్రకారంగా నేను చెప్తున్నాను, సుమారు నాకు తెలిసి ఒక 80% వరకు కూడా ఎక్కువ శాతం పాడైపోయే పరిస్థితిలోనికి పోవడానికి కారణాలు ఏంటి? ఏమన్నా ఒక్క కారణం చెప్తారా మీరు ఎవరన్నా? ఏమండి? ఎవరు చిన్న పిల్లల కానించి పెద్దవారి వరకు 100%లో 80 మంది చెడిపోవడానికి, జీవితాలు పాడవడానికి కారణం ఎవరన్నా చెప్తారా? రైట్. అందులో మాత్రం డోకా లేదు. చూడ్డానికి అది సంతోషంగా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, కానీ చూసేటప్పుడు ఎవరు ఆ సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే మానవ జీవితాన్ని నిలువెల్లా కూల్చేస్తుంది. ప్రతి ఒక్కరూ చెడిపోవడానికి గల కారణం ఈరోజు అంటే నేను వివరాలు మీకు చెప్పనక్కర్లేదు. పిల్లలు అవనివ్వండి, యవనస్తులు అవనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, ఈరోజు ఎక్కువ శాతం పాడవడానికి మూల కేంద్రం ఏంటో తెలుసా? ఖచ్చితంగా సెల్ ఫోన్ అని చెప్పక తప్పదు. చూడండి, మీరు ఎక్కడికంటే వెళ్ళండి, ఏ ప్రాంతం అంటే వెళ్ళండి, ఏ ఊరంటే వెళ్ళండి, ఎక్కడ నలుగురు ఎక్కడ కూర్చుంటే అక్కడ చూడండి పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయో. ఇలాగా 24 గంటలు ఎవరు చూసినా ఇలాగే ఉంటున్నారు. ఏంటి చూస్తున్నారంటే అన్న మంచివా, ఉపయోగపడేవా? ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎంత కాలం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎంత విలువైన వాటిని వేస్ట్ చేసుకుంటున్నారు. అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ మన జీవితాన్ని నిలువెల్లా కూల్చేసేది ఆ సెల్ ఫోనే. ఈరోజు ఎక్కువ మానవుడు పడిపోవడానికి, మానవుడు చెడిపోవడానికి గల కారణం 100% కూడా సెల్ ఫోనే. అందులో మాత్రం డౌటు లేదు. అందుకని దేన్ని విడిచిపెట్టాలట? ఈ చెడు కాలంలో మనం బ్రతకాలంటే దేన్ని విడిచిపెట్టాలట? చెడును మనం విడిచిపెట్టాలి. అంటే ఫోన్ కొనుక్కోవద్దు, వాడొద్దని కాదు సుమా. మన ఇంట్లో కత్తి ఉంటుంది, ఏమండి? కత్తి ఉండడం తప్పు కాదు. కత్తిని అవసరమైన దానికి, మాంసం కొట్టడానికి, చేపలు కొయ్యడానికి, మొక్కలు నరకడానికి వాడాలి. పీకిలు నరకడానికి వాడితే అది ప్రమాదం. అవునా కాదా? సెల్ ఫోను ఉండడం మంచిదే. మంచి వాటికి, చదువుకోవడానికైనా తెలియని వాటిని మనం వాడుకోవడం చూడొచ్చు. దేవుడు వాక్యం వినొచ్చు, దేవుడి పాటలు నేర్చుకోవచ్చు, ఏమైనా న్యూస్ చూడొచ్చు. ఎవరికన్నా మనకు అవసరమైతే ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా చేసుకోవచ్చు. బిజినెస్ పర్పస్లో కానీ, ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబ యోగక్షేమాల గురించి కానీ యూజ్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అంతకంటే ఎక్కువ 80%
అలాంటి వాటి కంటే ఎక్కువ మానవుడు పతనం అవ్వడానికి ఎక్కువ వాడేటటువంటి భయంకరమైన దినాలు. అందుకనే ఈ చెడు కాలంలో మనం బాగుపడాలి అని అంటే దేన్ని విడిచిపెట్టాలో చెప్పండి? చెడును ఖచ్చితంగా విడిచిపెట్టి తీరాలి. అప్పుడే మనమేమవుతామంటే బ్రతుకుతాం. దేవునికి స్తోత్రాలు కలిగిన. ఇలా చెప్పాలనుకుంటే సెల్ ఫోన్ అంటారండి, పాస్టర్ గారు అంటారు. మరికొన్ని విషయాలు, సీరియల్స్ చూడండి. చాలామంది ఈనాడు సీరియల్స్లో చూసినటువంటి డిటోగా అందులో ఎట్లాగైతే వాళ్ళు ఉంటున్నారో బయట కూడా అట్లాగే తయారైపోతున్నారు. అంటే ప్రతి విషయంలో కూడా. దానికి గల కారణం ఏంటి? దాని ద్వారా ఇబ్బంది వస్తుందా లేదా? కుటుంబాల్లో ఇబ్బంది వస్తుందా లేదా? నేను వివరణ చేయను కానీ పాడవడానికి గల కారణాలు. తర్వాత సినిమా చూడండి, స్టైల్, ఒకవేళ ఎయిర్ కటింగ్ అనుకోండి, వస్త్రధారణ అనుకోండి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? మళ్ళీ పాడు చేస్తున్నాయా లేదా మంచి చేస్తున్నాయా అంటే మీరు ఆలోచించండి. అవి మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో మీరు ఆలోచించుకోండి. అందుకని ఈ చెడు కాలములో మనం బ్రతకాలంటే దేన్ని విడిచిపెట్టాలట? చెడును విడిచిపెట్టాలి. మనకి హాని చేసే వాటిని విడిచిపెట్టాలి. మనకి నష్టాన్ని కలిగి చేసే వాటిని ఎవరు విడిచిపెట్టాలి? మనమే విడిచిపెట్టాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? సమస్త శరీరులు కూడా తమ్మును తాము చెరిపివేసుకొనిరి. ఈనాడు చెడిపోవడానికి గల కారణాలు. ఖచ్చితంగా మనం ఈ చెడు కాలంలో బ్రతకాలంటే మనం చెడుని విడిచిపెట్టాలి. అది ఏదైనా కావచ్చు. ఆ చెడు ఎవరిలో ఏముందో అది ఆ ఉన్నవారికే తెలుసు, అది దేవుడికే తెలుసు. దాన్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండోది ఏంటంటే చెడుని విడిచిపెట్టాలి. చెడు గురించి క్లుప్తంగా కొన్ని మాటలే చెప్పాను నేను. ఇంకా వివరణాత్మకంగా మీకు నేను వాటిని చెప్పనవసరం లేదు. తర్వాత ఏమంటాడంటే, ఇదిగో మేలును వెదకుడి అనేటటువంటి మాట. చెడుని విడిచిపెట్టాలట. చెడ్డ దినాల్లో బ్రతకాలంటే దేన్ని వెతకాలట? మేలును వెతకాలట. మనం మేలైన వాటిని మనం వెతకాలి. ఏంటి మేలైనది అని అంటే, ఏంటి మేలైందంటే, ఇదిగో ఒక్కసారి ఏది మేలైంది అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఒక్కసారి దయతో మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వరకు మనం చదువుకుందాం. ఏది మేలైంది అనే విషయాన్ని గమనించగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. దేన్ని వెదకాలట మనం? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉంటాయట? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయట? అవన్నీ మనకు అనుగ్రహింపబడును. అన్నింటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే కీడును విడిచి దేన్ని వెతకాలట? మనం మేలును వెతకాలి. ఈ లోకములో ఉన్న కీడంతటిని వదిలిపెట్టి మేలును వెతకాలి. ఏంటి మేలు? ఆ దేవుణ్ణి మనం వెతకాలి. దేవుణ్ణి వెతకడం అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకామనుకోండి, అన్నీ కూడా ఎవరి ద్వారా కలిగితేట మనకి? అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడు. కనుక కీడును, చెడును విడిచిపెట్టి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతికితే అన్నింటినీ ఎవరిస్తారట? మనకి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుణ్ణి వెదికేవారిగా, దేవుని నీతిని వెదికేవారిగా మనం ఉండాలి. తర్వాత కీర్తనల గ్రంథములో
105వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథములో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించిరి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. చాలు. ఎవరిని వెతుకువారట? దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారు ఏమవుతారట? హృదయమందు సంతోషించారట. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుణ్ణి వెదకువారు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికితే అవన్నీ మనకి ఏమవుతాయట? అనుగ్రహం. అంటే మనకు కావలసిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండోది ఏంటంటే, ఇదిగో ఆయనను యెహోవాని ఎవరైతే వెదుగుతారో వారికి ఏం కలుగుతుందట? హృదయమందు సంతోషం కలుగుతుందట. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారికి హృదయమందు సంతోషం కలుగుతుందట. ఇక మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, దేవుణ్ణి వెతకేటటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటిది ఏంటంటే, మనకు కావలసినవన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మన హృదయానికి దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మొట్టమొదటిది ఏంటంటే, కీడును మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఏమవుతాం? బ్రతుకుతాం. రెండోది మనం ఏం చేయాలంటే, మేలైన దాన్ని మనం వెతకాలి. ఏది మేలైందంటే, ఇదిగో దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు మనకి ఏమనుగ్రహింపబడతాదంటే, ఇదిగో అవన్నీ కూడా మనకి అనుగ్రహింపబడతాయి. మనకు కావలసినన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండోది ఏంటంటే, యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషం. దేవుడిని వెతికితే దేవుడు మనకి సంతోషం ఇస్తాడు. ఇక మూడోది ఏంటంటే, ఈ చెడు కాలంలో మనం బ్రతకాలంటే అక్కడే మనకు కనపడుతుంది ఏంటంటే, 15వ వచనంలో ఒక మాట కనపడుతుంది. 15వ వచనం 5వ అధ్యాయం ఆమోసు గ్రంథము 15వ వచనం. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచు. చాలు. కీడును ద్వేషించిరి అనే మాట అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, ద్వేషించడం అన్నా విడిచిపెట్టడం అన్నా ఒకటే, దాని గురించి కాదు. కానీ అక్కడ ఏమంటాడంటే, మేలును ప్రేమించుచు. దేన్ని ప్రేమించాలట? మేలును ప్రేమించాలి. కీడును విడిచిపెట్టాలట, మేలును ప్రేమించాలి. మరి మేలును ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలి? మనం అంటే దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? నన్ను ప్రేమించు వారిని 1000 తరములు నేను కరుణించి దేవుణ్ణి అన్నా. 1000 తరాలు నేను కరుణిస్తా. అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఎన్ని సంవత్సరాలు మనల్ని కరుణిస్తాడట దేవుడు? 1000 తరాలు మనల్ని కరుణిస్తాడు. అందుకనే దేన్ని మనం ప్రేమించాలట? మేలును వెదకాలట, కీడుని విడిచిపెట్టాలట, మేలును ప్రేమించాలి. కీడుని విడిచిపెట్టాలి, మేలును వెదకాలి, మేలును ప్రేమించాలి. అనగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అప్పుడు దేవుడు మనకేం చేస్తాడట? 1000 తరములు కరుణించు దేవుడనై అన్నాను. దేవునికి స్తోత్రాలు. అంతేకాకుండా సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కత్తలుగా నేను చేసేదను. గనుక ఈ చెడ్డ దినాల్లో మనం బ్రతకాలనంటే ఖచ్చితంగా 3 పనులు మనం చేయాలి. ఒకటి ఏంటంటే, కీడును మనం విడిచిపెట్టాలి. రెండోది, మేలును మనం వెతకాలి, మేలును మనం ప్రేమించాలి. అప్పుడు మనం ఏమవుతామట? అక్కడ ఆమోసు గ్రంథములోనే 5వ అధ్యాయములోనే 14 వచనం అంటాడు, మీరు బ్రతుకున్నట్లు అనేటటువంటి మాట. ఈ 3 చేస్తే చెడు కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? బ్రతికిస్తాడట. ఒకటి, ఈ చెడు కాలంలో మనం బ్రతకాలంటే కీడుని విడిచిపెట్టాలి. 2, మేలు అనగా దేవుణ్ణి వెదకాలి. 3, ఇదిగో మేలును ప్రేమించాలి అనగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఈ చెడు కాలములో మనల్ని దేవుడు బ్రతికిస్తాడు. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? చెడు కాలములో కూడా తన కుటుంబాన్ని దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రాలు. గనుక ఈ మాటలు విన్న మన అందరం కూడా జ్ఞాపకం చేసుకునవలసిన విషయం ఏంటంటే, ఈ చెడు కాలంలో మనం బ్రతకాలి అని అనుకుంటే ఖచ్చితంగా కీడుని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రెండోది, మనం ఏం చేయాలి? మేలును అనగా ఎవరిని? దేవుణ్ణి మనం వెదకాలి. 3వది, మనం ఏం చేయాలి?
మేలును అనగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అట్లా ఉంటే మన దేవుడు ఏం చేస్తాడట? బ్రతికిస్తాడు. నోవహు కుటుంబాన్ని అలాగే బ్రతికించాడు దేవుడు. కనుక ఈ చెడు కాలములో అటువంటి గుణలక్షణాలు ప్రభువు మనకు అనుగ్రహించి కీడుని విడిచే కృప దేవుడు మనకివ్వాలని, మేలైన దేవుణ్ణి వెదికేవారుగా దేవుడు నడిపించాలని, మేలైనటువంటి దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుడు నడిపించాలని కోరుకుంటూ, దేవుడే మనలను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని ఈ చెడు కాలంలో బ్రతికించి నోవహు కుటుంబాన్ని ఎట్లాగ చెడు కాలంలో కాపాడాడో మన కుటుంబాలను, మన పిల్లలను కూడా ఈ చెడు కాలంలో దేవుడు ప్రత్యేకించి కాపాడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మౌన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ చెడు కాలములో, ఈ చెడు దినాల్లో మేం బ్రతకాలంటే ప్రభువా ఎలా జీవించాలో కొన్ని విషయాలు మాకు తెలియచేశారు. అయ్యా, మేము కీడును విడిచిపెట్టాలని నీ వాక్యం తెలియచేసి, ఈ రోజున మరి ఏ కీడు అయితేనైనా, ఏ చెడైతే మేము పాటిస్తున్నామో దాన్ని ఈరోజు మేము విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మేలైనటువంటి నిన్ను మేము వెదకడానికి దేవా మాకు సహాయం చేయండి. మేలైనటువంటి నిన్ను మేము ప్రేమించడానికి సహాయం చేయదా. అటువంటి 3 గుణాలు మాకు దయచేసి మమ్ములను, మా పిల్లలను, మా కుటుంబాలని బ్రతికించి నోవహు కుటుంబాన్ని కాపాడినట్లుగా మా కుటుంబమును కూడా కాపాడమని కోరుతూ, ఈ వాక్యం మంచి నేలన పడిన విత్తనంగా నాటి మమ్మల్ని ఫలింపచేసి మహిమను పొందమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.